అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సిటీ అత్తగారు పల్లెటూరి కోడలు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. అది హైదరాబాద్ మహానగరం. రాకపోకలతో హోరెత్తే రోడ్లు, ఆకాశాన్ని తాకే బహుళ అంతస్తుల మేడలు, క్షణం తీరికలేని రసవత్తరమైన జీవితాలు. ఆ సిటీలో అత్యంత ధనిక ప్రాంతమైన జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లో ప్రశాంతంగా రాజసం ఒలకబోస్తూ నిలబడి ఉందో విల్లా. ఆ భవనం పేరు కామాక్షి నిలయం. ఉదయం సరిగ్గా 6 గంటలు. ఇంటి మొదట అంతస్తులోని విశాలమైన హాల్లో ప్లాస్మా టీవీ నుంచి హాయిగా యోగా మ్యూజిక్ వస్తుంది. చేతిలో ఒక పింగాణి కప్పు, అందులో పొగలు కక్కే ఆర్గానిక్ గ్రీన్ టీతో అడుగులు వేస్తోంది కామాక్షి గారు. వయసు 50 దాటినా 50 ఏళ్ల మార్కు అస్సలు కనిపించదు. పక్కా మోడర్న్ డ్రెస్సింగ్, కళ్ళకి క్లాసిక్ స్పెక్స్, మాటల్లో రాచరికం. హైదరాబాద్ హై సొసైటీ వర్గాల్లో ఆమె ఒక ట్రెండ్ సెట్టర్. కాని ఆ క్షణంలో కామాక్షి గారి ముఖం ప్రశాంతంగా లేదు. ఆమె కళ్ళు పదే పదే గడియారం వైపు చూస్తున్నాయి. ఏంటిది, ఉదయం 6 దాటింది, ఇంకా ఇంట్లో హడావిడి మొదలవ్వలేదు అని మనసులోనే విసుక్కున్నారు కామాక్షి. సరిగ్గా అదే సమయానికి కింద అంతస్తులోని పూజగది నుంచి అత్తగారి ఆలోచనలను చీల్చుకుంటూ ఒక శబ్దం వినిపించింది. అది మైకు లేకపోయినా ఊరంతా వినబడేంత గట్టి గోదావరి యాసతో కూడిన భజన పాట. ఆ గొంతు వేరెవరిదో కాదు, ఆ ఇంటి కొత్త కోడలు శ్రావణిది. కామాక్షి గారు చేతిలో ఉన్న గ్రీన్ టీ కప్పును టేబుల్ మీద గభాలున పెట్టారు. కళ్ళు పెద్దవి చేసి శ్వాస గట్టిగా తీసుకుంటూ కిందకి అడుగులు వేశారు. గోదావరి జిల్లాలోని దిండి అనే అందమైన పల్లెటూరు నుంచి వచ్చిన శ్రావణి ఆ రోజుతో ఆ ఇంట్లో అడుగుపెట్టి వారం రోజులైంది. శ్రావణి వయసు 22. కళ్లల్లో అమాయకత్వం, ఒంటి మీద నిండుగా చక్కటి చీర, కొప్పులో సన్నజాజులు, నుదుటిన పెద్ద సింధూరం బొట్టు. కామాక్షి గారి ఏకైక పుత్రరత్నం విక్రమ్ లండన్లో మాస్టర్స్ చేసొచ్చి ఇక్కడ ఎంఎన్సీ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాడు. 100 మంది మోడర్న్ అమ్మాయిలు ప్రపోజల్స్ ని తిరస్కరించి పల్లెటూరి పద్ధతులు, మనుషుల ఆప్యాయత నచ్చి ఓ చక్కని పల్లెటూరు అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టి మరీ శ్రావణిని పెళ్లి చేసుకున్నాడు. పూజగది ముందర తలారా స్నానం చేసి భజన పాడుతున్న శ్రావణి దగ్గరకు వెళ్లి నిలబడ్డారు కామాక్షి. శ్రావణి అని కాస్త గంభీరంగా పిలిచారు. శ్రావణి పాటాపి ఆప్యాయంగా వెనక్కి తిరిగి చూసింది. అత్తయ్యగారు లేచారా? ఉండండి, ఇప్పుడే వస్తున్నాను అంటూ పల్లెటూరి అలవాటు ప్రకారం కామాక్షి గారి కాళ్ల మీద పడబోయింది. కామాక్షి గారు 2 అడుగులు వెనక్కి వేసి, అయ్యయ్యో, నోనో, మై గాడ్ శ్రావణి, డోంట్ డూ దట్. ఇక్కడ కాళ్లకి దండాలు పెట్టే కల్చర్ లేదు. అండ్ వాట్ ఈస్ దిస్ లౌడ్ సౌండ్? ఇది హైదరాబాద్ జూబ్లీ హిల్స్. పొద్దున్నే ఇలా గట్టిగా పాటలు పాడి పూజలు చేస్తే పక్కింటి డిఎస్పీ గారు ఫిర్యాదు చేస్తారు అన్నారు నిలదీస్తూ. శ్రావణి అమాయకంగా కళ్ళు మెటకరిస్తూ, అయ్యో అత్తయ్యగారు, పొద్దున్నే దేవుడి నామం గట్టిగా స్మరిస్తే ఇల్లంతా లక్ష్మీదేవి నడుస్తుందని మా అమ్మ చెప్పిందండి. అయినా పక్కోళ్లకు వినపడితే వాళ్ళకి పుణ్యం వస్తుంది కదండి అంది. కామాక్షి గారు తల కొట్టుకున్నారు. వాళ్ల పుణ్యం సంగతేమో గాని నా గ్రీన్ టీ చల్లారిపోతుంది. లక్ష్మీదేవి సంగతి తర్వాత చూద్దాం. ముందు కిచెన్లోకి వెళ్ళి నాకు కాఫీ తీసుకురా. అండ్ గుర్తుపెట్టుకో, వితౌట్ షుగర్ అని చెప్పి విసవిసా వెళ్లిపోయారు. శ్రావణి కిచెన్లోకి వెళ్ళింది. కాని అక్కడ గ్యాస్ స్టవ్ లేదు. పాలు కాచే పాత్రలు కాకుండా చిత్ర విచిత్రమైన మిషన్లు ఉన్నాయి. కిచెన్లో కాఫీ మేకర్ మిషన్ చూసి శ్రావణికి ఏమీ అర్థం కాలేదు. బాబోయ్, కాఫీ కాచడానికి కూడా మిషన్లా? ఇదేం పోయేకాలమో ఏమిటో అనుకుంటూ తన ఊరు నుంచి మూటగట్టుకుని తెచ్చిన అల్లం, యాలకులు, నల్ల బెల్లం, కమ్మటి పాలు తీసింది. స్టవ్ వెలిగించి గట్టి డికాషన్ కాచి అల్లం యాలకుల సువాసనలతో గోదావరి స్టైల్లో మంచి అల్లం టీ తయారు చేసి నీట్గా టేబుల్ మీద తెచ్చిపెట్టింది. కామాక్షి గారు ఆ కప్పు వైపు చూసి ముఖం చిట్లించారు. వాట్ ఈస్ దిస్ శ్రావణి? నేను నిన్ను అడిగింది వితౌట్ షుగర్ డీటాక్స్ కాఫీ. నువ్వేంటి పాలు బెల్లం వేసి ఏదో కషాయం తెచ్చావు? అత్తయ్య గారు,
ఒక్క గుటక వేసి చూడండి. మా ఊళ్ళో ఈ అల్లం టీ కాస్త పడితే నరాల్లో ఉత్సాహం వస్తుంది. ఈ పిప్పి నీళ్లు, అదే గ్రీన్ టీ కంటే ఇది తాగితే మీ ఒళ్ళు తేలికవుతుంది అంది శ్రావణి ధైర్యంగా. కామాక్షి గారికి కోపం వచ్చింది. కాని శ్రావణి మొహంలో ఉన్న అమాయకమైన నవ్వు చూసి ఏమీ అనలేక విసుగ్గా ఆ కప్పు పెదవులకు ఆనించారు. ఒక్క గుటక పడింది. కామాక్షి గారి కళ్ళు ఒక్కసారిగా పెద్దవయ్యాయి. యాలకుల సువాసన, అల్లం ఘాటు, బెల్లం తీపి కలిపి నాలుక మీద అమృతంలా అనిపించింది. 50 ఏళ్ల జీవితంలో ఆమె ఎప్పుడు అంత కమ్మటి టీ తాగలేదు. లోపల సంతోషంతో గంతులు వేస్తున్నా బయటికి మాత్రం గంభీరంగా నాట్ బ్యాడ్, కానీ క్యాలరీస్ ఎక్కువ, నాట్ వర్త్ దిస్ డైలీ అని చెప్పి ఆ కప్పును చుక్క లేకుండా ఖాళీ చేసేశారు. చాటుగా ఇదంతా చూస్తున్న విక్రమ్ పెదవుల మీద నవ్వు ఆపుకుంటూ ఆఫీస్కి సిద్ధమవడానికి వెళ్ళిపోయాడు. కథ అక్కడితో ఆగలేదు. అసలైన విపత్తు సాయంత్రం వచ్చింది. కామాక్షి గారు రోటరీ క్లబ్ ఫ్రెండ్స్ అందరూ ఆ రోజు సాయంత్రం కామాక్షి నిలయానికే వస్తున్నారు. అందరూ సిటీలోని బడా బిజినెస్ మ్యాన్ల భార్యలు, మోడర్న్ మైండ్ సెట్ ఉన్న ఆంటీలు. కామాక్షి గారు శ్రావణిని పిలిచి, శ్రావణి, ఈ రోజు సాయంత్రం నా ఫ్రెండ్స్ వస్తున్నారు. నువ్వు పద్ధతిగా ఒక జీన్స్ కుర్తీ వేసుకో. ఇంగ్లీష్ రాకపోతే పర్వాలేదు కానీ నోరు మాత్రం విప్పకు. జస్ట్ స్నాక్స్ ఇచ్చి డెమాన్స్ట్రేటివ్గా నువ్వు వెళ్ళిపో. నా పరువు నీ చేతుల్లో ఉంది అని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. సాయంత్రం 5 గంటలు. కార్ల శబ్దాలతో హాల్ నిండిపోయింది. రకరకాల మేకప్లు, బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగ్లతో ఆంటీలు ల్యాండ్ అయ్యారు. హాయ్ కామాక్షి, హౌ ఆర్ యు డార్లింగ్ అంటూ లోపలికొచ్చారు. వారిలో చాలా మంది ఫారెన్ ట్రిప్ కని వెళ్లి కామాక్షి కొడుకు పెళ్లికి హాజరు కాలేకపోయారు. బై ది వే, అడగడం మర్చిపోయాము. నీ కొడుక్కి పెళ్ళయింది కదా, నీ కోడలు లండన్ నుంచొచ్చిందా, యుఎస్ నుంచొచ్చిందా? పిలు, మా అందరికీ పరిచయం చేయి అంటూ మాలతి అనే ఆంటీ ఉత్సాహంగా అడిగింది. కామాక్షి గారు లోపల కంగారు పడుతూ, తను ట్రెడిషనల్ నేటివిటీ ఉన్న అమ్మాయి మాలతి అని సర్దుబాటు చేయడానికి ట్రై చేశారు. అంతలో శ్రావణి హాల్లోకి అడుగుపెట్టింది. కామాక్షి గారు చెప్పినట్టే కుర్తీ వేసుకుంది. కాని దాని కింద పల్లెటూరి పద్ధతిలో పావడా వేసుకుంది. తలలో మల్లెపూలు, నుదుటున ఆ పెద్ద బొట్టు అలానే ఉన్నాయి. అది చూసి కామాక్షి గారి గుండె ఆగినంత పనయింది. కామాక్షి భయపడుతూనే తన కోడల్ని అందరికీ పరిచయం చేసింది. మాలతి ఆంటీ శ్రావణి దగ్గరికొచ్చి, హే శ్రావణి, వాట్ ఆర్ యువర్ థాట్స్ ఆన్ దిస్ లేటెస్ట్ వీగన్ డైట్ అండ్ మైండ్ఫుల్నెస్ అని ఇంగ్లీష్లో అడిగింది. శ్రావణి క్షణంసేపు కంగారు పడింది. కాని అత్తగారి వైపు చూసింది. కామాక్షి గారి ముఖం భయంతో తెల్లబారిపోయింది. అత్తగారి పరువు పోకూడదని నిశ్చయించుకొని శ్రావణి గొంతు సవరించుకుంది. అది కాదండి ఆంటీ, మీ వీగనేంటో నాకు తెలియదు కాని పొద్దున్నుంచి ఈ ఎండిపోయిన రొట్టె ముక్కలు, అదే ఆ పిజ్జాలు, ఆ ఉడకని దారాలు, ఆ నూడిల్స్ తింటున్నారు. మా గోదావరి జిల్లాల వైపొస్తే వేడివేడి అరిసెలు, గుత్తి వంకాయ కూర, ఘుమఘుమలాడే పప్పుచారు తింటారు. అవి తింటే మనసు, కడుపు రెండింటికి శాంతి, ఆరోగ్యం కూడా అంది చాలా ఆప్యాయంగా. హాల్లో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవహించింది. కామాక్షి గారు కళ్ళు మూసుకున్నారు. అయిపోయింది, నా పరువు గోదావరిలో కలిసిపోయింది అని అనుకున్నారు. కాని మరుక్షణం హాలంతా చప్పట్లతో నిండిపోయింది. మాలతి ఆంటీ గట్టిగా నవ్వుతూ, ఓ మై గాడ్ కామాక్షి, యువర్ డాటర్ ఇన్ లా ఈజ్ సో క్యూట్ అండ్ అథెంటిక్. ఈ రోజుల్లో అందరూ ఆర్టిఫిషియల్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. ఈ అమ్మాయి ఎంత సహజంగా ఉంది. బై ది వే శ్రావణి, నువ్వు చెప్పిన ఆ గుత్తి వంకాయ కూర మాకు చేసి పెడతావా అని అడిగింది. మిగతా ఆంటీలు కూడా ఎస్ ఎస్ అంటూ శ్రావణి చుట్టూ చేరిపోయారు. కామాక్షి గారికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. తన మోడర్న్ ప్రపంచం శ్రావణి అమాయకత్వానికి దాసోహమైంది. రోజులు గడుస్తున్నాయి. అత్తాకోడళ్ల మధ్య ఆధిపత్య పోరు నడుస్తూనే ఉంది. కామాక్షి గారు శ్రావణికి సిటీ పద్ధతులు నేర్పాలని ట్రై చేయటం, శ్రావణి తన పల్లెటూరు ప్రేమని ఆ ఇంట్లో చల్లటం అలవాటుగా మారింది.
సరిగ్గా అప్పుడే ఆ ఇంట్లోకి ఒక ఊహించని తుఫాన్ వచ్చింది. విక్రమ్ ఆఫీస్ పని మీద కొన్ని వారాల పాటు లండన్ వెళ్లాల్సి వచ్చింది. ఇంట్లో కామాక్షి గారు, శ్రావణి మాత్రమే ఉన్నారు. విక్రమ్ వెళ్లిన 3వ రోజు రాత్రి హైదరాబాద్లో భారీ వర్షం పడింది. ఉరుములు మెరుపులతో వాతావరణం భయానకంగా మారింది. అర్ధరాత్రి 1 గంట. కామాక్షి గారి గది నుంచి మూలుగుతున్న శబ్దం వినిపించింది. శ్రావణి వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళింది. బెడ్ మీద కామాక్షి గారు వణుకుతూ పడుకొనున్నారు. ఆమె శరీరం కాలిపోతోంది. విపరీతమైన జ్వరం. శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా ఉంది. అత్తయ్య గారు, అత్తయ్య గారు, ఏమైంది మీకు అని శ్రావణి భయంతో పిలిచింది. కామాక్షి మెల్లగా కళ్ళు తెరిచి, శ్రావణి, నాకేమో ఊపిరాటం లేదు అని మూలిగారు. శ్రావణి కంగారు పడలేదు. తన పల్లెటూరి ధైర్యం ఆమె నరాల్లో ప్రవహించింది. వెంటనే ఫోన్ తీసి ఫ్యామిలీ డాక్టర్కి ఫోన్ చేసింది. వర్షం వల్ల డాక్టర్ రావటం ఆలస్యం అవుతుందని చెప్పారు. శ్రావణి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. కిచెన్లోకి పరిగెత్తింది. చల్లటి నీళ్లు, సన్నటి తువాలు తెచ్చింది. కామాక్షి గారి నుదుటి మీద చల్లటి పట్టీలు వేయటం మొదలుపెట్టింది. తన అనుభవంతో పసుపు, మిరియాలు, వాము వేసి కాచిన కషాయం తయారు చేసింది. కామాక్షి గారిని మెల్లగా లేపి తన ఒడిలో తలపెట్టుకుని చెంచాతో ఆ కషాయాన్ని తాగించింది. తెల్లారేదాకా శ్రావణి కన్ను ముయ్యలేదు. అత్తగారి కాళ్ళు నొప్పులు పుడుతున్నాయంటే నూనె రాసిపెట్టింది. నడుం పట్టుకుంటే కాపడం పెట్టింది. ఒక కంటితో అత్తగారి శ్వాసను, ఇంకో కంటితో గడియారాన్ని చూస్తూ రాత్రంతా జాగారం చేసింది. కామాక్షి గారు జ్వరం మైకంలో ఉన్నా తన తల నిమురుతున్న శ్రావణి చేతి చల్లదనాన్ని, ఆమె కళ్ళల్లోని ఆరాటాన్ని గమనిస్తూనే ఉన్నారు. రోజూ ఫోన్లో డార్లింగ్, మై స్వీటీ అని పిలిచే హై సొసైటీ కిట్టి పార్టీ ఫ్రెండ్స్ ఫోన్ చేసి టేక్ కేర్ అని మెసేజ్ పెట్టి ఊరుకున్నారు. కానీ కల్చర్ తెలియని పల్లెటూరు పిల్ల అనుకున్న తన కోడలు మాత్రం తనని కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. 2 రోజుల తర్వాత జ్వరం పూర్తిగా తగ్గింది. కామాక్షి గారు మెల్లగా కళ్ళు తెరిచారు. కిటికీ గుండా ఉదయపు భానుడి కిరణాలు గదిలోకి వస్తున్నాయి. ఆమె పక్కన చూసేసరికి మంచం ఆనుకొని నేల మీద శ్రావణి కూర్చుని అట్లే తలవాల్చి నిద్రపోతోంది. ఆమె ముఖం మీద అలసట, కళ్ల కింద నల్లటి వలయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కామాక్షి గారి కళ్ల నుంచి నీటి బొట్టు జారింది. మెల్లగా తన చేతిని శ్రావణి తల మీద పెట్టారు. శ్రావణి ఉలిక్కిపడి లేచింది. అత్తయ్య, లేచారా? జ్వరం ఎలా ఉంది? ఒళ్ళు కాలుతోందా? ఉండండి, వేడినీళ్ళు తెస్తాను అని హడావిడిగా వెళ్లబోయింది. కామాక్షి గారు శ్రావణి చెయ్యి పట్టుకొని ఆపారు. శ్రావణి, ఆగు అన్నారు బొంగురుపోయిన గొంతుతో. శ్రావణి భయంగా, ఏమైందత్తయ్య? ఏమైనా తప్పు జరిగిందా? మీకు కషాయం నచ్చలేదా? అంది. కామాక్షి గారు శ్రావణి 2 చేతులు తన చేతుల్లోకి తీసుకున్నారు. శ్రావణి, నీకు ఇంగ్లీష్ రాదని, నా మోడర్న్ లైఫ్ స్టైల్కి నువ్వు సెట్ అవ్వవని నిన్ను చాలా తక్కువగా చూశాను. కాని ప్రాణం పోయేంత ఆపదొచ్చినప్పుడు నా పక్కన నిలబడింది నా హై సొసైటీ హోదా కాదు, నీ కమ్మటి పల్లెటూరి మనసు. నన్ను క్షమించు తల్లి అంటూ కామాక్షి గారి కళ్ళు వర్షించాయి. శ్రావణి కళ్ళు కూడా చెమర్చాయి. అయ్యో అత్తయ్య, పెద్దవారు మీరు, అలా అనకండి. పల్లెటూర్లలో అత్తయ్య అంటే ఇంకో అమ్మ అని అర్థం. అమ్మకి సేవ చేయటానికి క్షమాపణలు ఎందుకండి? అంది శ్రావణి నవ్వుతూ. కామాక్షి గారు శ్రావణిని దగ్గరకు తీసుకొని గట్టిగా కౌగిలించుకున్నారు. ఆ క్షణంలో వారిద్దరి మధ్య ఉన్న సిటీ పల్లెటూరు అనే గోడలు పూర్తిగా కూలిపోయాయి. వారానికి విక్రమ్ లండన్ నుంచి తిరిగొచ్చాడు. కారు దిగి కాలింగ్ బెల్ కొట్టాడు. తలుపు తీసింది కామాక్షి. విక్రమ్ ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టాడు. కామాక్షి గారు నైటీ వదిలేసి పద్ధతిగా కాటన్ చీర కట్టుకున్నారు. తలలో చిన్న సన్నజాజి పూలు. డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్లేసరికి ఇంకా పెద్ద షాక్. కామాక్షి గారు శ్రావణి కలిసి కూర్చొని ఉన్నారు. కామాక్షి గారు శ్రావణికి బ్రెడ్ శాండ్విచ్ ఎలా చేయాలో నేర్పిస్తుంటే శ్రావణి అత్తగారికి గోదావరి సామెతలు చెప్తూ నవ్విస్తోంది. ఇద్దరి చేతుల్లోనూ కప్పులున్నాయి. అందులో ఉన్నది గ్రీన్ టీ కాదు, పక్కా అల్లం టీ. విక్రమ్ తలగొక్కుంటూ, ఏంటిది? నేనొచ్చింది నా ఇంటికేనా, లేక వేరే ఎవరింటికైనా వచ్చేశానా? అమ్మా
అల్లం టీ తాగుతోందా? శ్రావణి శాండ్విచ్ తింటోందా అన్నాడు. కామాక్షి గారు గంభీరంగా నవ్వుతూ, రేయ్ విక్రమ్, మోడర్న్ లైఫ్ అంటే కేవలం ఇంగ్లీష్ మాట్లాడటం, పిజ్జాలు తినటం కాదురా, మనుషుల మనసుల్ని అర్థం చేసుకోవటం. నా కోడలు నాకు ఆప్యాయతేంటో నేర్పించింది. నేను తనకి ఈ లోకం తీరు నేర్పుతున్నాను. నౌ వీఆర్ ద బెస్ట్ టీమ్ అన్నారు. విక్రమ్ ఆనందంతో ఇద్దరినీ చూసి హాయిగా నవ్వుకున్నాడు. అధునాతన ఆలోచనలు ఉండటం తప్పు కాదు. అలాగే సంస్కృతి సాంప్రదాయాలు పాటించడం వెనకబాటుతనమూ కాదు. నాగరికత ఎంతున్నా అనుబంధాలకి కావాల్సింది మనసులోని ఆప్యాయతే. సిటీ అత్తగారు పల్లెటూరి కోడలు ఒకరినొకరు అర్థం చేసుకుంటే ప్రతి ఇల్లు ఒక స్వర్గసీమే. ఈ కథ గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని అందమైన కుటుంబ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. మీ హైమ.